ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. అప్పులు చేయటంలో రికార్డు సృష్టించిన చంద్రబాబు భూముల అమ్మకంలో కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. రాష్ట్రానికి కీలకమైన విశాఖ నగరంలో విలువైన భూముల్ని ఊరు పేరు లేని కంపెనీలకు కారు చౌకగా కట్టబెట్టేస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక సాగర నగరం విశాఖ అభివృద్ధిని గాలికి వదిలేసి విలువైన భూములను తన వారికి కట్టబెట్టేస్తోంది. ఐటీ కంపెనీల ముసుగులో వేల కోట్లు విలువ చేసే భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేస్తోంది. సరైన అడ్రస్సే లేని ఉర్సా కంపెనీకి ఎకరం 99 పైసలకే కట్టబెట్టిన వ్యవహారం మరొక ముందే మరో భారీ భూదోపిడీకి కూటమి పెద్దలు తెరతీశారు. ఋషికొండ ఐటీ హిల్స్ లో 3,000 కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. కార్పొరేట్ కంపెనీల ముసుగులో జరుగుతున్న భూదోపిడీపై విశాఖ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని ఐటీ హిల్స్ లో ఇప్పటికే చంద్రబాబు చాలా సంస్థలకు భూములు కేటాయించారు. ఇంతవరకు ఒక్క కంపెనీ కూడా కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఉర్సా కంపెనీకి ఇచ్చిన భూములపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోగా మరిన్ని భూముల కేటాయింపులకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పుడు భూమి కేటాయించిన సంస్థలేమీ స్టార్టప్ కంపెనీలు కాదు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పలు ప్రాజెక్టులు చేస్తున్నారు. వేలంలో కూడా భూములు కొనే సామర్థ్యం వారికి ఉంది. అలాంటి సంస్థలకు ఎకరం 50 కోట్లు విలువ చేసే భూమిని 1.5 కోటి కట్టబెట్టడం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 14 నెలల కూటమి పాలనలో విశాఖకు ఒరిగింది ఏమీ లేకపోగా విలువైన ప్రభుత్వ భూములన్నీ పందేరమవుతున్నాయని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో విశాఖలో అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఐటీ బీచ్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం అనేక దిగ్గజ కంపెనీలను ఆకర్షించింది. ఇప్పుడు మాత్రం దానికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో వేలంలో భూములు కొంటున్న కంపెనీలకు ఇక్కడ అతి తక్కువ రేట్లకు ఇవ్వాల్సిన అవసరం ఏంటని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి అంటే హైదరాబాద్, పూణే, బెంగళూరు ఇటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆక్షన్లు పెడితే 50 కోట్లకి 100 కోట్లు పెట్టి భూములు కొన్నటువంటి సంస్థలు, రియల్ ఎస్టేట్ చేసేటువంటి సంస్థలకి నువ్వు ఇక్కడ ఊరికనే ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మీరు కూడా ఇక్కడ ఆక్షన్ పెట్టండి. ఇప్పటికే లులు, ఉర్సా కంపెనీలకు కేటాయించిన భూముల వ్యవహారం వివాదాస్పదమైంది. తాజాగా రియల్ వ్యాపారం చేసే భూములకు అత్యంత విలువైన భూముల్ని కారు చౌకగా కట్టబెట్టడం పట్ల విశాఖ పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రాను అమ్మాల్సిందే అంటున్న మంత్రి అచ్చెన్నాయుడు మాటలు నిజమే అనిపిస్తున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.